మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ధరణిపై కమిటీ ఖరారైంది. ఇక తర్వాత ఏంటో ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన సహా సమస్యల పరిష్కారానికి సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఆల్రెడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి సమస్యలపై 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సహా సీసీఎల్ఏ మెంబర్ కూడా ఉన్నారు. సీసీఎల్ఏ మెంబర్ కన్వీనర్ ధరణి కమిటీలో సభ్యులు కూడా. తెలంగాణ దంగల్లో ధరణి కేంద్రంగా సవాళ్లపై సవాళ్లు మార్మోగాయి. అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను తీసుకువస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అధికారంలోకి రాగానే గ్యారంటీల అమలు సహా ప్రాజెక్టులు, ధరణి వంటి కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం, 1,000కి పైగా ఫిర్యాదులు వెల్లువెత్తడం, వాటిల్లో భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉండడంతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన సహా సమస్యల పరిష్కారానికి సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీ ఆల్రెడీ దృష్టి సారించింది. ప్రజాపర్వంలో చెప్పినట్టుగా ధరణి పోర్టల్లో అవకతవకలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందా? విధి విధానాల్లో మార్పులు చేర్పులతో ధరణిని ప్రక్షాళన చేస్తుందా? లేదంటే ధరణిని రద్దు చేసి ప్రచారంలో చెప్పినట్టుగా భూమాత పోర్టల్ను తీసుకొస్తారా? లేదా ధరణికి భూమాతకి ఏదైనా తేడా అనేది ఉంటుందా? లేదా అదేవిధంగా అదే పనిగా భూ దొంగతనాలు జరుగుతూనే ఉంటాయా? ధరణిపై వెల్లువెత్తిన ఫిర్యాదులు, ధరణి వివాదాల్లో ఉన్న లోటుపాట్లపై కమిటీ అధ్యయనం చేసే నివేదిక ఆధారంగా సరికొత్త సంచలన నిర్ణయం తెరపైకి వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రజాపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మరోవైపు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపు కీలకమైన పనులను మొదలు పెట్టాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సంకేతాలను అందించారు. జనవరి 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తామని తెలిపారు.